హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2025కి సంబంధించి ఎంఏ ఎంకామ్ అట్లనే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వీటన్నిటికి గురించి కూడా మోడల్ పేపర్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ మీకు ఏపీపీసెట్ 2025 గురించి కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒక పేజ్ ఉంది. ఆ పేజ్లోకి వెళ్ళినట్లయితే మీకు ఫైల్స్లో మీకు ఏపీపీసెట్ 2022 నుంచి ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి అవి డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. 2 డేస్లో వాటిని ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు చదివి ఉన్నారు కాబట్టి ఈ 2 డేస్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ నుంచి మోస్ట్లీ మీరు అన్ని కానీ మంచిగా కానీ ప్రిపేర్ అయినట్లయితే అరౌండ్ 50% క్వశ్చన్స్ 40 to 50% క్వశ్చన్స్ అయితే దాని పక్కా కవర్ అవుతాయి. షూర్గా చెప్తున్నాను నేను. రిమైనింగ్ ఇంకా 50% ఉంటాయి కదా, ఈ రిమైనింగ్ 50% అనేవి మీరు ఏదైతే ఉన్నారో, మీరు ఏదైతే ఇంతవరకు ప్రిపేర్ అయ్యారో సిలబస్ నుంచి వాటిలో నుంచి మాత్రమే వస్తాయి రిమైనింగ్ 50% అనేవి. అవైతే గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా 100% వచ్చేస్తావని అయితే నేను చెప్పను. ఈ 50% వరకు అయితే పక్కా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో దానిలో నుంచి అయితే వస్తాయి. అట్లానే ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి కానీ ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ వీటికి సంబంధించి ఎగ్జామ్స్ అందరికీ కూడా ఒకే ప్యాటర్న్లో చేంజ్ అయితే ఏముండదు. సో ఎంఏ ఎంకామ్ వాళ్ళకు కూడా మీకు ఎగ్జామ్ టిప్స్ అంటే పెద్దగా సపరేట్గా ఏముండవు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు వీలైనంత వరకు ఏం చేస్తారంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి రైట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో ఈ రైట్ ఆన్సర్ చూస్ చేసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఏవైతే రైట్ ఆన్సర్స్ ఉన్నాయో అవైతే మీరు పెట్టుకోండి. ఏవైతే మీకు ఆన్సర్స్ తెలియవో వాటికైతే అందాక హోల్డ్ చేయండి. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు హోల్డ్ చేయండి. బిఫోర్ 10 minutes 20 minutes మీకు టైం దొరుకుతుంది కదా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఆన్సర్ అనుకున్నారో అది పెట్టండి, సరిపోతుంది. మీరు క్వశ్చన్ ఫిల్ చేయకుండా మాత్రం ఎంటీగా వదిలేసి వచ్చేయద్దు. క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ ఎందుకు అటెంప్ట్ చేయమంటున్నానంటే మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అది రైట్ అయితే అవ్వచ్చు, లేదంటే పోతుంది, ప్రాబ్లమే లేదు కదా. మీకైతే మార్క్స్లో నెగిటివ్ ఏం లేదు కాబట్టి మీకు అదో బెస్ట్. అందుకని ఎవరు కూడా క్వశ్చన్స్ అయితే స్కిప్ చేయొద్దు. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి, ఓకేనా. ఎంఏ వాళ్ళు కావచ్చు, ఎంఎస్సి వాళ్ళు కావచ్చు, ఎంకామ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ నేను ఏదైతే చెప్తున్నా. అట్లానే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ప్రాసెస్ అన్నిటి గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. అట్లనే ఇంతకుముందు నేను ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఎగ్జామ్ హాల్లో ఏమేమి చేయాలి అనే దానిపైన కూడా వీడియో చేస్తాను. చూడకపోతే తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.